ఇప్పుడు ప్ర ప్రతి ఆర్గనైజేషన్‌కి ఐపీవీ6 అడ్రస్సే ఉంటది. ఐపీవీ4 అడ్రస్సే ఉంటదని మనం చెప్పలేం. ఐపీవీ4 అడ్రస్ అనేది అది రాను రాను అది డిజాల్వ్ అయిపోతది. ఇంకా మనకుండేది ఐపీవీ6 అడ్రస్సే. ఐపీవీ6 ఎందుకు అంటే ఐపీవీ6 ఈజ్ ఏ సెక్యూర్డ్ అండ్ ఇన్ఫినిటీ ర్యాండమ్ అడ్రస్‌గా ఇస్తదనమాట ఐపీవీ6. నువ్వెన్నైనా ఇచ్చుకో. ఇన్ఫినిటీగా ఇస్తది అది. దానికి ఇంకా అంతం అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకి ఒక ఆర్గనైజేషన్‌కి ఐపీవీ6 అడ్రస్సే ఉంది. మనకి దానికి ఐపీవీ4 అడ్రస్ కావాలి. అది ఏ విధంగా వస్తది? మనం ల్యాప్‌టాప్‌లో ఇది చేయలేం గదా! మన నెట్వర్క్ అడాప్టర్‌లోకెళ్ళి ఐపీవీ6 అడ్రస్ మనం చేయలేం. మన సొంత ల్యాప్‌టాప్‌లో అయితే మనమే అడ్మిన్ గాబట్టి మనం జేసుకోవచ్చు. అదే మన ఆర్గనైజేషన్‌లో మనం పని చేస్తున్నప్పుడు మనకు ఆ ప్రివిలేజెస్ అన్నీ వాడు బ్లాక్ చేసేస్తాడు గదా! అలాంటప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తది ఐపీవీ4 అడ్రస్? దానికే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటంటే ట్రేసెట్ -4 DNS నేమ్. అంటే సపోజ్ www.google.com. ఇది కావాలంటే చూపిస్తాను. ఇది నెట్వర్క్ అడాప్టర్. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ncpa.cpa. ఇక్కడ మనం ఇది క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఐపీవీ6 అడ్రస్ అనేది ఎనేబుల్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఐపీవీ6 అడ్రస్సే వస్తుంది. అది ఎలాగ వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్దాం. కనిపిస్తుంది కదా, పింగ్ ఇక్కడ మనకి ఏ అడ్రస్ వచ్చింది? ఐపీవీ6 వచ్చింది. మనకి ఐపీవీ4 అడ్రస్ కావాలంటే ఎలాగా? మనం ప్రతిసారి వెళ్ళి మన అడ్మిన్ అయితే మనం వెళ్ళి నెట్వర్క్ అడాప్టర్లో ఐపీవీ6 అనేది మనం డిజేబుల్ చేసుకుంటే ఐపీవీ4 వస్తుంది. మనకి ఆర్గనైజేషన్లో ఉండేటప్పుడు మనం అది చేయలేం కదా. మనం చేయాలనుకున్న కంట్రోల్ ప్యానెల్, ఈ డిస్క్ మేనేజ్మెంట్, ఈ నెట్వర్క్ అడాప్టర్ ఇవన్నీ బ్లాక్ చేసి ఇస్తాడు కదా మనకి అడ్మినిస్ట్రేటర్. అలాంటప్పుడు మనకి ఐపీవీ4 అడ్రస్ కావాలంటే ఏ విధంగా వస్తుంది? దానికే ఈ కమాండ్ ఉంది, ట్రేసెట్ -4 DNS. మనకి ఇది చూసావా? దిస్ ఈస్ ఐపీవీ4 అడ్రస్. ఇది ఐపీవీ4 అడ్రస్. ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి చేయక్కర్లేదు. అదే మనం కొన్ని ఆర్గనైజేషన్స్కి ఓన్లీ ఐపీవీ4 అడ్రస్ ఉంటుంది. అప్పుడు మనకి ఐపీవీ6 అడ్రస్ కావాలంటే మనం ఏం చేస్తాం? సేమ్ కమాండే, కాకపోతే -4 తీసి -6 పెడతాం. ఇది ఐపీవీ6 అడ్రస్. అర్థమైందా? -4 అయితే ఐపీవీ4 వస్తుంది, -6 అయితే ఐపీవీ6 వస్తుంది. ఇప్పుడు మనం ఒక టార్గెట్ని ఎంచుకున్నాం. సపోజ్ టార్గెట్ ఇన్ ది సెన్స్ ఒక పర్సన్ కాదు, ఒక ఆర్గనైజేషన్ తాలూకు డేటాని మనం చూడాలనుకుంటున్నాం. అది ఏ విధంగా మనకి చూడగలం? మనకి అడ్మినిస్ట్రేటర్ మన కమాండ్ లైన్ అనేది ఓపెన్లో ఉంచాడు, కాకపోతే మనకి పింగ్, ట్రేస్ రూట్ అవన్నీ బ్లాక్ చేసాడు. మనకి ఐపీ అడ్రస్లు కావాలి. దాని సైట్ వాడు ఎక్కడ కొనుక్కున్నాడు ఏంటనేది కావాలి. ఆ సైట్ డిఎన్ఎస్ తాలూకా లొకేషన్ అనేది కావాలి.
అది ఎక్కడ మనకు తెలుస్తుంది? ఇదంతా మనం ఇప్పుడు చెప్తుందంటే గ్యాదరింగే కదా, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే కదా. దానికి మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక టూల్ ఉన్నది. ఆ టూల్ ఏంటంటే నెట్ క్రాఫ్ట్ టూల్ పేరు. గూగుల్లో నెట్ క్రాఫ్ట్ అని కొడితే ఇక్కడ చూడు, వాట్స్ దట్ సైట్ రన్నింగ్ అని ఉందా, అది క్లిక్ చేయి. అది క్లిక్ చేస్తే ఇది టూల్. మళ్ళీ ఇది చెప్తున్నా, ఇది ఓన్లీ పెయిడ్ వర్షన్. ఐ మీన్ ఇది నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకు అక్యురేట్ రిజల్ట్ అనేది కావాలంటే నువ్వు ప్రీమియం వర్షన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. అంటే ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే HTTPS సపోజ్ ఈ సైట్ ఉంది. ఓకే,